తీసుకుని నెంబర్ ఇచ్చినప్పుడు చెప్తే సార్ చెప్తే సార్ వచ్చారంటే చేసుకోవచ్చు. ఓకే సార్, మీడియా వాళ్ళు వెళ్ళొచ్చు కానీ మిగతా వాళ్ళు సరిగ్గా పైకెట్రా ప్రవీణ్ గారి హత్య చాలా దారుణమైనది. ఆయన మరణం పట్ల సిపిఎం తీవ్రమైన సంతాపాన్ని ప్రకటిస్తున్నాము. మీ అందరికీ కూడా పూర్తి సంఘీభావాన్ని మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. ఇది సాధారణ మరణం కాదు. రోడ్డు పైన ఒంటరిగా పడున్నటువంటి ఆ శవ యొక్క పరిస్థితిని చూస్తే ఎవరో పథకం ప్రకారం ముందస్తుగానే ఇది హత్య చేసినట్లుగా స్పష్టంగా సాక్ష్యాధారాలు పరిసరాలను బట్టి అర్థమవుతా ఉన్నది. ప్రభుత్వం దీని పట్ల చాలా సాదాసీదా వైఖరి తీసుకోకుండా తక్షణం న్యాయ విచారణ జరపాలి. పోలీసు విచారణ చాలదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కానీ కేంద్రంలో కానీ ఈరోజు క్రైస్తవులకి ఇతర మైనారిటీ ప్రజలకు వ్యతిరేకమైన మతోన్మాద పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు ఎలాంటి కుట్రలు కుతంత్రాలకైనా పాల్పడగలరు, ఎలాంటి పోలీసు అధికారులైనా లొంగ తీసుకోగలరు. కాబట్టి ఒక న్యాయమూర్తి చేత ఆ విధమైన అధికారాలు కలిగినటువంటి వాళ్ళ చేత విచారణ చేయిస్తేనే మొత్తం పూర్వపరాలు బయటకు వస్తాయి. ఇలాంటి దారుణాలు జరగకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ హత్యను ఖండించడమే కాకుండా దీనికి అవసరమైన సమగ్ర విచారణ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని న్యాయం చేయాలి. ఇది క్రైస్తవుల సమస్య కాదు, మొత్తం సమాజం యొక్క సమస్య. హిందూ సోదరులు కూడా క్రైస్తవులకు నిలబడాలి, లౌకిక నిలబడాలి. ఈ మతోన్మాదం ఒంటరిపాటు చేసి సమాజంలో దుర్మార్గంగా ఒంటరిపాటు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ రోజు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులుగా పెడుతున్నారు. వాళ్ళ అసలు స్వభావం అర్థమవుతుంది. వాళ్ళు మనుషులు కాదు, మానవత్వం లేనటువంటి వాళ్ళు. కాబట్టి మానవత్వం కలిగిన సకల హృదయ అందరూ కూడా ఏకమై ఈ హత్యను ఖండించి న్యాయం చేయడానికి ముందుకు రావాలి అని చెప్పి కోరుతున్నాను. అందరు కొంచెం వెళ్ళకండి. అలా కాదు, కొంచెం అటు జరగండి. చేసుకుంటే ఎలాగండి జరగండి. ఏది అసలు చోటు ఇవ్వట్లేదు అసలే. లోగు పైకి నమస్కారాలు. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లాలో సోషల్ మీడియాలో
చంద్రబాబు ఎప్పుడు చంద్రబాబు రాజకీయ జీవితంలో మైనార్టీల కోసం ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రవీణ్ గారి యొక్క పునరుద్ధరణ ఏదైతే ఉందో దీని మీద సంపూర్ణంగా విచారణ జరిపించి న్యాయం చేస్తుంది కాబట్టి అమరాపురం భవిష్యత్తులో సంఘటన చూసే బాధ్యత ప్రభుత్వం క్రైస్తవులు ఐక్యత ఒక్కసారి మీద దర్యాప్తు చేయాలి. అక్కడ ఏం జరిగింది వాస్తవాలు బయటకు రావాలి. అటు చేసినా కానీ లేకపోతే పేరెంట్లు లేకపోతే తక్షణ అరెస్ట్ చేయాలని పెట్టారు, ధర్నా వచ్చారు. తప్పకుండా మరి కూటమి ప్రభుత్వంలో మైనారిటీ అన్యాయం జరగదు, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ద్వారా లేదంటే స్థానిక మంత్రుల ద్వారా ప్రభుత్వానికి దృష్టిని ఈ యొక్క ఇష్యూని తెలియజేసి తక్షణం ఎవరైతే దీని వెనకాల చూస్తున్నారో వాళ్ళు కఠినమైన శిక్షించాలని కోరుకుంటూ, అలాగే పేడాల ప్రవీణ్ గారికి మా కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతి మాట్లాడించండి గారు. అల్లాడ స్వామి నాయుడు గారు. నమస్కారం అండి. ఖండిస్తున్నాం. అలాగే ప్రభుత్వం వెంటనే చర్యలు మొదలుపెట్టింది. హోంమంత్రి గారు కూడా టీవీలో మాట్లాడటం జరిగింది. ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వటం, అది హత్య ఏంటి, ఎలా జరిగింది, ఎవరు జరిగేది, ఏ కోణం నుంచి జరిగింది అనేటువంటిది ఏమని చెప్పేసి ఆవిడ ఎస్పీకి డీజీపీకి కూడా డైరెక్ట్ ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించి డీజీపీకి ఫోన్ చేసి దీని మీద సమర్థమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి అందుచేత మీరు భయపడవలసిన పని ఏమీ లేదు. ఇది 2-3 రోజుల్లో అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. దాన్ని బట్టి దోషులు కఠినంగా శిక్షించాలని ఒక్కసారి బాబు అయ్యా మాట్లాడండి బిఆర్ అంబేద్కర్ కోనసీమ యునైటెడ్ మాస్టర్స్ ఫెలోషిప్స్ అన్నీ కూడా కలిసి ముందు ప్రతి సంఘము ప్రతి విశ్వాసం కూడా కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర మేమందరూ కూడా రిప్రజెంట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ముందు వారిని హత్య చేయడం జరిగింది.
దాని గురించి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. క్రైస్తవ విధానం ఏంటంటే సమాధానాన్ని వెంటాడడం, సమాధానాన్ని ప్రకటించడం. అదే యేసు ప్రభు వారు మాకు నేర్పించింది. మేము ఎక్కడ గొడవలకు వెళ్ళము, ఏ సమస్యలకు మేము వెళ్ళము. ఆయనను ప్రజల మధ్యలో కలగాలు సృష్టించి రాజకీయాలు చేస్తూ క్రైస్తవ విశ్వాసుల పట్ల, క్రైస్తవ దైవజనుల పట్ల, క్రైస్తవ సంఘాల పట్ల, భయంకరమైన మైనారిటీస్గా ఉన్న వారి పట్ల చూస్తున్న ఆ చూపు బాగలేదని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవులుగా మేమందరికీ సమాధానాన్ని ప్రకటిస్తున్నాము, యేసు ప్రభువే రక్షకుడిని ప్రకటిస్తున్నాము, అందరికీ ఐక్యతగా ఉండాలని ప్రకటిస్తున్నా. అలాంటి క్రైస్తవ నాయకుల్ని హత్య చేయడం అనేది అది మర్యాదకరమైనది కాదు, అది సమాధానకరమైనది కాదు. కాబట్టి గాంధీజీ గారు చెప్పారు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలని. ఈరోజు సింహాలని వీధిలోకి వచ్చేసాం. దీనికి కారణం ఎందుకంటే మతానికి వ్యతిరేకంగా, మతానికి విరోధంగా పనిచేస్తున్న క్రూరమైన వ్యక్తులని నేను ఖండిస్తున్నాను. దీని గురించి వెంటనే మా కలెక్టర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, మరి ముఖ్యంగా ఎస్పీ గారిని, మరి ముఖ్యంగా సీఎం గారు, అలాగనే హోంమంత్రి గారిని, ఇప్పటికి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. కాబట్టి పిఎం వరకు కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లాలని కోరుతూ అమిత్ షా గారు వారు కూడా దీనికి స్పందన తెలియపరచాలని కోరుతూ నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ మాటలు వెంటనే మీరందరూ కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి. దీన్ని మనం ఖచ్చితంగా పిఎం లెవెల్ వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఒకసారి ఆగండి, కొంచెం మాస్టర్ కొంచెం రండి. ఓకే వెనకాల ఏం కాదు, ఇక్కడ ఓన్లీ వాయిస్ నేటి ఈ యొక్క శాంతి ర్యాలీలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఈ యొక్క శాంతి ర్యాలీలో పాల్గొనడానికి గల కారణం ఏంటంటే డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ యొక్క మరణము అది యాక్సిడెంట్గా అది చిత్రీకరించారు. కానీ అక్కడున్న ఆనవాళ్ళను బట్టి చూస్తూ ఉంటే అది యాక్సిడెంట్ కాదు, అది హత్యే అని తెలుస్తుంది. కనుక ఈ యొక్క భారతదేశంలో మనమందరం కూడా కులాలకు అతీతముగా, మతాలకు అతీతముగా మనమందరం కూడా కలిసి మెలిసి జీవించాలన్నది క్రైస్తవుల యొక్క ఆశయం ఉన్నది. కనుక ఈ సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని ఒకరి మతాల మీద ఒకరు దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. కనుక ఆ విధంగా కాకుండా మనము ఒకరి మతాలు ఒకరు గౌరవించుకుంటూ మనమందరము సహోదరుల వలె, ఈ యొక్క ఒక కుటుంబం వలె ఈ యొక్క ఈ భారతదేశంలో మనం కలిసిమెలిసి ఉండాలని, హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూ కూడా ఐక్యంగా ఉండాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా కాకుండా ఏ విధంగా క్రైస్తవుల మీద కానీ, దైవజనుల మీద కానీ అత్యాచారాలు జరగకుండా, హత్యలు జరగకుండా ప్రభుత్వము, అదేవిధంగా నాయకులు, మా యొక్క నాయక వర్గం అంతా కూడా ఒక దృష్టి పెట్టాలని మేము ఈ యొక్క విషయం తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి ఓదార్పు కలుగు చేయాలని ప్రభువును ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా న్యాయం చేకూర్చాలని ఈ ప్రభుత్వం వారు, అదేవిధంగా మీడియా వారు అందరూ కూడా ఈ యొక్క వార్తను ప్రతి వారికి కూడా చేరవేయండి. ఈ మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్రపతి గారి యొక్క దృష్టికి ఈ యొక్క వార్తలు చేరవేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఈ యొక్క దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయి. కనుక ఏ క్రైస్తవునికి కానీ, ఏ దైవజనునికి కానీ ఇటువంటిది మరొకసారి పునరావృతం అవ్వకుండా చూడాలని నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం అమ్మ స్త్రీలు ఎక్కడికి ఇవాళ రాజమండ్రి ప్రాంతంలో జరిగిన పగడాల దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో జరిగిన ఈ యొక్క సంఘటన బట్టి మేము చాలా చింతిస్తున్నాం, దుఃఖిస్తున్నాం. క్రైస్తవులంగా మనుషులకు మేలును కలుగ చేయాలని, మనుషులకు సమాధానకరమైన మార్గంను చూపించాలన్న ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తున్న సంఘటనలు జరగడం మమ్మల్ని చాలా బాధ కలుగజేస్తుంది. ఎవరైతే అధికారంలో ఉన్నారో ఇటువంటివి జరగకుండా
సరైన నిర్ణయాలు తీసుకొని క్రైస్తవులకు భద్రత కల్పించడానికి, క్రైస్తవులు జరిగిస్తున్న పరిచర్లకు ఆటంకం కలగకుండా మరి ముందుస్తూ సహాయ సహకారాలు ప్రత్యేకంగా కుటుంబానికి అందిస్తూ క్రైస్తవ సమాజానికి అందించాలని మరి కోరుతున్నాము. యూపీఎఫ్ విమెన్స్ నెట్వర్క్ తరఫున ప్రెసిడెంట్గా మరి అమలాపురం మండలం నుండి మేమందరం కలిసి నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క సహకారం కోరుతున్నాం. మీరందరూ కూడా దీనిలో మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మీడియా వారికి కూడా కృతజ్ఞతలు. చాలా ఓపికగా చేస్తారు. పార్సల్ తరపున వందనాలు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి చెప్పండి. లాగేస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మాట్లాడుతున్నాను. నా పేరు షేక్ అబ్దుల్ ఖాదర్. అయితే ఇటీవల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎవరైతే ప్రవీణ్ కుమార్ గారు చంపబడ్డారో, వారు హత్య చేయబడ్డారో, వారు చాలా మంచి వ్యక్తి. వారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కూడా కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే అనాథలకి, విధవరాలకి, అందరికీ ఆదుకుంటున్న వ్యక్తిని అమానుషంగా హత్య చేశారు. ఈ హత్యని నేను తీవ్రంగా గర్హిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని దీని మీద వెంటనే విచారణ చేసి ఎవరైతే మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందో ఈ మైనార్టీలకి రక్షణ కల్పించవలసినదిగా ముస్లింస్ అవనివ్వండి, అలాగే క్రైస్తవ సోదరులైనా ఎవరైనా సరే మేమంతా శాంతి కాముకులం. ఏదైతే జీసస్ ఏమని చెప్తున్నాడు, శాంతిగా ఉండాలని చెప్తున్నాడు. జీవహింస కుదరదు, మానవ హింస కుదరదు అంటున్నారు. ఆ విధంగానే వీరు చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఇదే బోధిస్తాం. హింసకి తావు లేకుండా వెంటనే ఈ కూటమి ప్రభుత్వం కలగజేసుకుని దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అసలైన దోషుల్ని నిగ్గుదేల్చి వాళ్ళని జైల్లో పెట్టాలని, వారు ఎవరో కఠినంగా శిక్షించాలని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మాట్లాడండి. యశ్ గారు ఓకే. రాజ్ కుమార్ రెడ్డి, శాంత్ కుమార్ రావు బైక్ ఇవ్వండి సార్. క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ వదిలేకండి బ్యాట్ అలా మాట్లాడండి. కోనసీమ జిల్లాలో అన్ని పురస్కృతులు వారు సంఘాలు మహిళలు సపోర్ట్ కారణం ఏంటంటే ట్రైనింగ్ పగడ గారిని హత్య చేశారని అన్ని కనబడుతున్నాయి. ఆయన ప్రజాసేవకుడు, అనాథాశ్రయం ఉంది, పేదవారిని పోషిస్తున్నాడు. క్రైస్తవ మత బోధకుడు ఒకటే కాదండి, చాలా చేశాడు. ఆయన నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇప్పించాడు. ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈరోజు ఇంత రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే హత్య అని ప్రభుత్వం తొందరగా న్యాయం చేయాలి. రెండోది, ఎక్కడొచ్చి నీళ్లు కారిస్తే ఊరుకోము. 3,000 నుంచి 5,000 వరకు ఎక్కాం. రేపు లక్షలాది కొద్ది మళ్ళీ రోడ్డు ఎక్కవలసి వస్తుంది.
శాంతి ర్యాలీ మాత్రమే చేసాం. రాబోయే దినాల్లో ఇంకా ఎలాగుంటుందో మేము చూపించాం, కానీ మీరే చూస్తారు. ఈ విషయంలో మీడియా వారు, రాష్ట్ర గవర్నమెంట్, దేశ గవర్నమెంట్ న్యాయం చేయండి, మైనార్టీని కాపాడండి. బోలో యేసుక్రీస్తు మహారాజుకి. దాన్ని చూస్తూ ఉన్నారు, కానీ అది ఒక ప్రీప్లాన్ మర్డర్గా ఈరోజు తెలుస్తూ ఉన్నాయి. దాంట్లో కొన్ని ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. ఈ విషయంలో మరి అమలాపురం వేడిలో ఈరోజు బిఆర్ అంబేద్కర్ యొక్క కోనసీమ జిల్లాలో పాస్టర్స్ అందరూ కూడా మమేకమయ్యారు. అందరూ కూడా ఈ స్థలం ముందు దాని విషయంలో ఖండిస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ్యానికి స్వేచ్ఛ లేని పరిస్థితి కనబడుతున్నాయి. భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ అనే హక్కు ఈరోజు భారతదేశంలో కనబడట్లేదు. మత స్వేచ్ఛ అనేది క్రైస్తవులకు లేదా అని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. సత్యాన్ని ప్రకటిస్తే చంపేస్తారా? రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. క్రైస్తవ్యానికి జరుగుతున్న దాడులు, క్రైస్తవ్యానికి జరుగుతున్న భయంకరమైన హింసలు, పాస్టర్ల మీద, మందిరాల మీద జరుగుతున్న దాడులను ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. క్రైస్తవ్యానికి న్యాయం జరగాలి, క్రైస్తవులకు స్వేచ్ఛ కావాలి, క్రైస్తవ్యానికి ప్రొటెక్షన్ కావాలి. క్రైస్తవ సమాజం ఈరోజు స్వేచ్ఛగా వారి యొక్క మత గ్రంథాలను, వారి యొక్క మతాన్ని స్వేచ్ఛగా ఆరాధించుకునే స్వేచ్ఛ కావాలని ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గడిచిన నెలలో జరిగిన రాధా మనోహర్ దాస్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. దాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఈరోజు అమలాపురం ఏకమైంది. ఈరోజు ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా క్రైస్తవులంతా ఏకమై ఈరోజు పోరాడే పరిస్థితులు రాబోతున్నాయి. దయచేసి గమనించాలని ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రొటెక్షన్ ఫోర్స్, క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం, ఫౌండర్ ప్రెసిడెంట్ 24వ తారీఖు రాత్రి 11:42 వారి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం, అది సీసీ ఫుటేజ్ ద్వారా చూసిన వాటిని బట్టి పోలీసు అధికారులన్నీ కేవలం యాక్సిడెంట్ గానే ధృవీకరిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు సంఘటన స్థలానికి వెళ్ళాం. మేము 2 రోజులు ఆ స్థలంలో ఉన్నాము. ఆ స్థలంలో జరిగిన సంఘటనలు, విషయాలన్నీ కూడా మేము చూసాం. ఆ బాడీని చూస్తూ ఉన్నాం. ఆ ప్రవీణ్ గారి ముఖం మీద కత్తిఘాట్లతో కూడిన ఆ రాడ్లతో దాడి చేసిన పరిస్థితులు ఆయన ముఖం మీద, ఆయన ఒంటి మీద కనబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క టీ-షర్ట్ మీద బూటికాల్ ముద్ర కూడా వేయబడిన ముద్ర కనబడుతూ ఉంది. అలాగనే ఆయన ఆ సంఘటనకి రాకముందే టోల్గేట్ దగ్గర మనకు కనబడుతున్న విషయం, ఆయన నడుపుతున్న బండి హెడ్ లైట్ పగిలి ఉండడం, అది పని చేయకపోవడం కూడా కనబడుతూ ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఇది తప్పకుండా ప్రీ ప్లాన్ మర్డరే అనే విషయం ఖచ్చితంగా ఇది అర్థమవుతూ ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ఇప్పటికే ప్రభుత్వాలు వారి యొక్క ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరింతగా ఈరోజు వాటిని ఇంకా పెంచాలని. ఈరోజు క్రైస్తవ్యానికి ఒక మంచి స్వరం ఆగిపోయింది. క్రైస్తవ్యంలో సత్యాన్ని ప్రకటించే స్వరం, అన్యాయాన్ని ఎదిరించే స్వరం ఆగిపోయింది. ఈరోజు ఇలాంటి అన్యాయాలు ఇంక ముందు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని. ఇలా జరగకపోతే ఈరోజు అమలాపురంలో జరిగిన ఈ ర్యాలీ ఇక్కడితో ఆగిపోదు. భారతదేశం అంతా కూడా క్రైస్తవులందరూ ఏకమై ఈరోజు క్రైస్తవ్యం కాపాడుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రాజ్యాంగం మాకు కల్పించిన మత స్వేచ్ఛ మాకు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ విషయంలో పోరాడతాం. ఈరోజు మా కొరకై ఈరోజు కేవలం క్రైస్తవ్యం కొరకై ప్రాణం పెట్టిన ప్రవీణ్ పగడాల గారి విషయంలో మేము వారి కుటుంబం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి న్యాయం జరగాలని మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మేము కొత్తపేట యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నుంచి, కోనసీమ నుంచి మేము ఈ విధంగా ఇంత జనమంది, వేలాది మంది ప్రజలు రావడానికి గల కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి గురించి తెలిసిన విషయం, జరగని సత్యం. ఆయనకు ఒక మంచి దైవజనుడు. ఆ దైవజనుడు లేని లోటు తీరని లోటు. అంత మాత్రమే కాదు, ఆయన గొప్ప సేవలను మరి ఎంతో స్మరించవలసినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయనకి జరిగినటువంటి ఈ యొక్క ఘోరమైనటువంటి సంఘటన, మరి చాలా మంది అది ప్రమాద వ్యవస్థ అంటున్నారు, కానీ వాస్తవానికి ప్రమాదము కాదు,
అది హత్య అని ముమ్మాటికి నిరూపిస్తూ ఉంది. అక్కడ ఉన్న కట్టెలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క షర్ట్ మీద ఉన్నటువంటి షూ ప్రింట్ కానీ ప్రేమిని వల్ల ఎంతో భయంకరమైనటువంటి భయాందోళన కలగజేస్తూ ఉన్నాయి. ఆయన యొక్క ప్రపంచానికి ఇంటర్నేషనల్ దేశ విదేశాల బహుబలంగా వాడిపడి కొంతమంది అనాథలను దత్తత చేసుకొని అద్భుతమైన రీతిలో పోషిస్తున్నటువంటి మహానుభావుడు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అటువంటి మహానుభావుని కోల్పోవటం క్రైస్తవ లోకానికి ఎంతో తీరని లోటని మనం చేస్తున్నాం. కనుక ప్రభుత్వాలు కానీ ఇంకా అనేక సంస్థల వారు కానీ ఈ విషయం మీద మనసు పెట్టి మరి న్యాయం చేకూర్చలేనటువంటి విషయాన్ని మీకు అందరికీ మనం చేస్తాం. ఇది ఈ యొక్క శాంతి రాలనుకుంటున్నాను కానీ ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోయింది కాదు, భవిష్యత్తులో కొనసాగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇంతమంది మనసాక్షులు లేక ఈ ఇంతమంది దైవ సేవకులు ఈ రోడ్డుకి వస్తున్న పరిస్థితి ఏంటి, ఆ యొక్క మహానుభావుని కోల్పోవడం గల కారణం బట్టి వెనుకటువంటి మతన్మోదులు కావాలనేటువంటి విషయాన్ని వాళ్ళు క్రియేటించి చిత్రీకరించి రకరకాల బాధ పెడుతున్నారు. క్రైస్తవులు చాలా బాధపడుతున్నారు. ప్రేమించారా ఈయన చనిపోక ముందు రాధాకృష్ణ మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి అతని గురించి అరెస్ట్ చేయాలని అతను పలికిన మరి వినిశ్చిత వ్యాఖ్యానాల గురించి కేసులో కేసు వేయాలని చెప్పేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు జరిగిన ఆ మలసటి రోజే ఘోరమైన విపత్తు జరిగింది. ఇంకేమో అనుకోవాలి ఈ విషయంలో. కనుక ఈ మతోన్మాదులు క్రైస్తవులు పెట్టినటువంటి హింసలు కాస్తంత ఈ ప్రభుత్వం దృష్టికి చేరుకుని వారిని అరికట్టి క్రైస్తవులకు సంరక్షణ విషయమై అందరూ పాటుపడాలని మనం చేస్తూ ఈ కోరుతున్నాను. ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, నువ్వు పట్టుకోరావనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ రోజున రోడ్డెక్కి పోరాడుతున్న కారణము జాతీయ అంతర్జాతీయ స్వార్థికులు ప్రవీణ్ పగడాల గారు మంచి వక్త, మంచి దైవజనుడు, పేదలపాటి పెళ్లిది. ఆయన హైదరాబాద్ నుండి రాజమండ్రి వస్తుండగా భయంకరంగా ఆయనను చంపడం జరిగింది. ఇది హత్య, ఖచ్చితంగా హత్య అని చిన్న పిల్లవాడు ఎల్కేజీ పిల్లవాడిని అక్కడ నిలబెట్టి మాట్లాడిస్తే ఇది హత్య అని చెప్తారు. భయంకరంగా హత్య చేసి ఉన్నారు. మతోన్మాదులు అసూయ చేత, స్వార్థం చేత, కక్షతో, దుర్మార్గంతో, మత తాండస్వాదంతో ప్రవీణ్ పగడాల గారిని దారుణంగా హత్య చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా? ఇది ఎంతవరకు వెళ్తుంది? ఈ రోజున పగడాల గారు, రేపు నేను మరొక దైవజనుడు. ఇది ఆగాలంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం అంతా కూడా న్యాయంగా, ధర్మంగా, నిష్పక్షపాతంగా మరి ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. భారతదేశము ప్రజాస్వామ్యము, లౌకిక దేశము, అన్ని కుతాలు, అన్ని కులాలను, మతాలు ఏకత్వం కలిగి ప్రేమగా సాగిపోతున్నాం. ఈ అందాల కోనసీమలో అందరూ చల్లగా చక్కగా ఐకమత్యంగా సాగుతున్న ఈ తరుణంలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు రావడం కారణం మత ఛాందస్వాదులు. ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక భయంకరుడు, ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు డిస్కీ బాబా అలియాస్ రాధాకృష్ణ మహారాజ్ అనేవాడు ప్రపంచ ఆరాధ్య దైవం, ప్రపంచ మోక్ష ప్రదాత యేసుక్రీస్తుని గురించి, ఆయన కన్నా తల్లి గురించి, బైబిల్ గురించి, క్రైస్తవం గురించి దారుణంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ భూత పుస్తకం అంటున్నాడు. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. తాను దైవాన్ని చక్కగా బోధించుకోవచ్చు కదా. మా దైవాన్ని మేము బోధించుకుంటున్నాం, మా గ్రంథాన్ని మేము బోధించుకుంటున్నాం. ఎవరి జోలికి వెళ్ళడం లేదు. అన్యాయంగా మా జోలికి వస్తున్నారు. చట్ట ప్రకారంగా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజున మనుషులు బాగుండాలంటే, సమాజం బాగుండాలంటే, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే, తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే, భారతదేశం బాగుండాలంటే మత తాండస్వాదులు రాధా మనోహర్ కి, కరుణాకర్ సుగిరికి, లలిత్ కుమార్కి, ఆ శక్తులకు, ఆ యుక్తులకు, ఆ యొక్క సంస్థలకు ఈ ప్రభుత్వం బుద్ధి చెప్పాలి, అరికట్టాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, అరెస్ట్ చేయాలి, నోరు ముయ్యాలి. లేకపోతే ఈ భారతదేశం అగ్నిగుండం అయిపోతుంది. కళ్ళు తెరవాలి ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు, ఈ డిపార్ట్మెంట్ వారు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ భారతదేశానికి, ఈ భారతదేశ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసిన వారికి కఠినంగా శిక్ష పడాలి. న్యాయాన్ని కోరుతున్నాం, శాంతితో కోరుతున్నాం, ప్రేమ కోరుతున్నాం. క్రైస్తవం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మేలుకరమైనది. ప్రపంచ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అద్భుతంగా మానవానికి మేలు చేస్తాడు. ప్రాణం పెట్టమని అడగల, ప్రాణం తీయమని లేదు. ప్రాణం పెట్టే మమ్మలను ప్రాణం తీస్తున్నారు. అది తప్పు, అది అన్యాయం. దేవుని ఉగ్రతకు పాలైపోతారు. ఈ చట్టాలు కళ్ళు తెరవాలి, ఈ నాయకులు కళ్ళు తెరవాలని సవినయంగా మా యొక్క డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవుల తరపున, ఎఫ్ఐఎఫ్ తరపున, సంఘాల తరపున, సేవకుల తరపున వినయంతో తెలియజేసుకుంటున్నాం. ప్రతి వారికి అందరికీ నమస్కారము. గాడ్ బ్లెస్ యు. ఇండియా ఇంటర్నేషనల్ అనుబంధ కళాశాల, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, అమలాపురం సిబిటి ప్రిన్సిపాల్ గారు కె సువర్ణరాజు గారు మన మధ్యకి వచ్చారు. వారు కూడా వారికి అమూల్యమైన సందేశం ఇస్తారు. తిలకించాల ప్రాంతం మనం చేసుకుంటున్నాం. క్రీస్తుగారట చేరువచ్చిన క్రైస్తవ సంఘ విశ్వాసులు, దైవజనులు అందరం కూడా శుభములు తెలుపుకుంటూ ఇవాళ జరిగిన ఘోర
కొంచెం వాయిస్ గట్టిగా దాన్ని ఖండిస్తూ యావత్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవ సంఘ పెద్దలు, నాయకులు, విశ్వాసులందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ మరి ఈ విషయంలో న్యాయం జరగాలని మరి కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది. మరి నిజంగా దైవజనులు ప్రవీణ్ పగడాల గారు నిజంగా లేఖనాల యందు ఎంతో ప్రావీణ్యత సంపాదించి క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, బైబిల్ను మరి తప్పుడుగా వక్రీకరిస్తున్న వారందరికీ నీటైన సమాధానం చెప్తున్న తరుణంలో ఆ గొంతును, ఆ బలమైన గొంతుకును మరి మూసేయాలని, ఆయన సమాధి చేసేయాలని, ఇక్కడితో క్రైస్తవ్యానికి అడ్డుకట్ట వేయాలని మత ఛాందసవాదులు చేసిన ఈ యొక్క భయంకరమైన కుట్రలో మరి ఆయన బలవటం, దీని అంతటినీ కూడా ఖండిస్తూ ఉన్నాం. మరి నిజంగా దైవజనులు మంచి వక్త, గొప్ప ధైర్యశాలి, ఎంతోమందికి ఎన్నో రకాలుగా సామాజిక సేవలు చేసిన గొప్ప మంచి మనసున్న వ్యక్తి, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించిన గొప్ప వ్యక్తి, అలాగే అనాథలను ఆదరించిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరి వ్యక్తిగతంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎంతో గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉండి సమాజానికి మేలు చేస్తున్న ఆ వ్యక్తిని మరి ఈ విధంగా మరి మట్టు పెట్టించటం, కుట్రపూరితంగా మరి ఆయన్ని చంపటం, ఎంతో రకంగా భయానకంగా హింసించి మరి ఆయన్ని హతమార్చడం అనే దాన్ని యావత్తు క్రైస్తవ్యం ఖండిస్తూ ఉంది. మరి మత సామ్రాజ్యం కలిగిన ఈ భారతవనంలో మత సామ్రాజ్యాన్ని మంటగలుపుతూ మతపూరితమైన విద్వేషాలని రెచ్చగొడుతూ మరి ఈ విధమైన హత్యలకి, దాడులకి పాల్పడుతున్న మరి మత ఛాందసవాదుల్ని, మతోన్మాదుల్ని కఠినంగా శిక్షించాలని, ఈ విషయంలో ప్రవీణ్ గారి విషయంలో పారదర్శకంగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు, మతపరమైన ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా విచారణ జరిపి, సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకి పాల్పడకుండా, ఇలాంటి చర్యలు జరగకుండా మరి క్రైస్తవ్యానికి రక్షణ కల్పించాలని, మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరణను, ఓదార్పును అనుగ్రహించాలని క్రైస్తవులందరూ సాముఖ్యంగా మరి ఇలాంటి ఐక్యత ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా వందనాలు తెలుపుతున్నాను. నేను నవ్వానైతే